భద్రాచలం సీతారామచంద్ర స్వామివారి ఆలయ అభివృద్ధి ప్రణాళికలపై మంత్రులు అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. భద్రాచలం సీతారామచంద్ర స్వామివారి ఆలయ సహజత్వానికి ఏమాత్రం భంగం కలగకుండా ఆగమ శాస్త్రానుసారం పూర్తిగా అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇప్పటివరకు పూర్తయిన భూసేకరణకు అనుగుణంగా ఆలయ అభివృద్ధికి సంబంధించిన పలు డిజైన్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. వచ్చే గోదావరి పుష్కరాల నాటికి చేయగలిగిన పనులను ముందుగా గుర్తించి అందుకు సంబంధించిన అంచనాలతో తొలిదశ అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. గోదావరి పుష్కరాల ప్రణాళికలకు అనుగుణంగా ఆలయ సమీపంలోని పుష్కర ఘాట్ల నిర్మాణం, అభివృద్ధి పనులు జరగాలని చెప్పారు. 2027 మార్చి 31 నాటికి తొలిదశ అభివృద్ధి పనులు పూర్తి చేసే లక్ష్యంతో పనులు జరగాలని సూచించారు. పుష్కరాలు ముగిసిన అనంతరం మిగతా పనులు పూర్తి చేసేందుకు కూడా ఇప్పుడే ప్రణాళికలు, అంచనాలు సిద్ధం చేయాలని ఆదేశించారు రేవంత్ రెడ్డి.